స్పెషల్ డేస్‌లో స్పెషల్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటేనే థ్రిల్‌గా ఉంటుందండి. సో, ఈరోజు రంజాన్ స్పెషల్ నేను కునాఫా ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో అనుకుంటూ చేశాను కానీ చాలా చక్కగా కుదిరిందండి. సో, బట్ ఇప్పుడు నేను చేసే ప్రాసెస్‌లో బేకింగ్ లేదు. నేనైతే చీజ్ యూజ్ చేయలేదు, కార్న్ ఫ్లోర్ యూజ్ చేయలేదు, బేకింగ్ కూడా చేయట్లేదండి. బట్ ఈజీ ప్రాసెస్‌లో చేస్తున్నాను. సో, మీరు ఈ ప్రాసెస్ చూసి ఎలా వచ్చిందో నాకు చెప్పొచ్చు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్‌లో నన్ను కరెక్ట్ చేయొచ్చండి. సో, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో, ఇది ఎలా చేశానో కూడా చెప్తాను ఇప్పుడు. సో, ఫస్ట్ నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ హాఫ్ లీటర్ పాలు సగం అయ్యే వరకు మనము కొంచెం మరిగించుకోవాలి. అలాగే నేను కొంచెం 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ మిక్సీలో బియ్యము 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను. సో, ఆ రెండిటిని కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఫైన్ పేస్ట్ లాగా. సో, ఇప్పుడు పాలనేవి బాగా మరిగిపోయాయి. నేను ఈ స్టేజ్‌లో నేను మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసాననమాట. రైస్ ఫ్లోర్ మిశ్రమాన్ని. సో, ఇది బాగా కలిపేసుకొని కొంచెం థికొచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఈ బియ్యం పిండి వేసిన తర్వాత మనం ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలండి. లేదంటే కొంచెం అడుగంటే అవకాశాలుంటాయి. సో, అలాగే నేను ఒక హాఫ్ కప్ షుగర్ గూడా వేశాను. సో, ఇలా బాగా కలిపెట్టుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంకా ఆఫ్ చేసుకుంటే మన ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. సో, అలాగే కొంచెం కూల్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. అప్పుడు మనకు ఈ ఈ ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని వేరే పాన్‌లో నేను కొంచెం బటర్ వేసుకున్నానండి. సో, బటర్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనము రెడ్డిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమియాని రోస్ట్ చేసుకోవచ్చు. అందరూ కొంచెం క్రిస్పీ సేమియానే తీసుకుంటారు. బట్ నాకు దొరకలేదండి. కాబట్టి నేను నార్మల్ సేమియాతోనే చేస్తున్నాను. బట్ ఇది కూడా చాలా బానే వస్తుంది. ఇబ్బందేం లేదండి. సో, నేనైతే ఇవి ఫస్ట్ నెయ్యేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకున్నానండి. హాఫ్ కప్ షుగరు అలాగే 3/4 కప్ ఆఫ్ వాటర్ వేశాను. సో, ఈ 2 కూడా వేసుకొని మనము కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇది కొంచెం వాటర్ కూడా వేసిన తర్వాత బాగా కొంచెం వేగిపోతే మనకు ఈ సేమియా అనేది కూడా రెడీ అయిపోతుంది. సో, ఇలా 2 రెడీ అయిపోయిన తర్వాత మనము ఏదైనా బౌల్‌లో కానీ, లేదంటే మన దగ్గర కేక్ బేక్ చేసే పాన్ ఉంటే అందులో కానీ ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియా కూడా ఇంకొక 2 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు ఆ పాన్‌లో మనము 1 బై 1 లేయర్ ఏసేసి రెడీ చేసేసుకుంటే సరిపోతుందనమాట. అంతేనండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు సేమియా అనేది రెడీ అయిపోయింది. నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి. మీకు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పే ఉందండి. ఆ 2 వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చెప్పా కదా! నా దగ్గర కేక్ బేక్ చేసుకునే పాన్ ఉందండి. అందులో బటర్ పేపర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సేమియాని ఇందులో వేసుకొని అంతా కూడా బాగా ప్రెస్ చేయాలనమాట. ఏదైనా బౌల్ కానీ తీసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న గరిటెతోనే బాగా ప్రెస్ చేయొచ్చనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! సేమ్ ఇదే ప్రాసెస్‌లో బాగా ప్రెస్ చేయాలండి. ఫస్ట్ లేయర్ మాత్రం ఇలాగా నీట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా! అది వేసుకోవాలి. సో, అంతేనండి. ఇలా మనకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్యాన్‌లో 2 లేయర్స్ వరకు అయ్యిందండి. ఫస్ట్ సేమియా ఏసా కదా! అలాగే కస్టర్డ్ మిశ్రమము. ఇప్పుడు మళ్ళీ కూడా అదే సేమియా మిశ్రమాన్ని వేశాను. మళ్ళీ ఒకసారి కస్టర్డ్ ఏసాననమాట. ఇలా మనకు కావాల్సిన లేయర్స్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము 3 హవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకు కునాఫా అనేది రెడీ అయిపోతుంది. తర్వాత సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని ఎంజాయ్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఇలా పెట్టుకొని అందరితో పాటు ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఈరోజు నేను చేసిన కునాఫా ప్రాసెస్ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చండి. బట్ బట్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇందులో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే
సారీ. బట్ ఏదన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. ఈసారి నేను కరెక్ట్ చేసి మళ్ళీ ట్రై చేస్తాను. సో, ఇప్పుడు 3 అవర్స్ అయిపోయిందండి. ఫ్రీజర్‌లో నుంచి తీసి ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! చూడ్డానికే చాలా యమ్మీగా ఉంది. సో, తిన్న తర్వాత చాలా చాలా యమ్మీగా ఉందనమాట. సో, చూస్తున్నారు కదా! నా కునాఫా రెడీ అయిపోయి మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో. అంతేనండి. థ్యాంక్ యూ.